మోపాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నిన్న సోషల్ మీడియాని డిజిటల్ టెర్రరిజం గా పరిగణించాలి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసుకుంటున్నామండి, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాని ఒక రాజకీయ ఆయుధంగా వాడారు. మహిళల మీద అబ్యూజ్ లాంగ్వేజ్, ఫోటో మాఫింగ్, అన్పార్లమెంటరీ వర్డ్స్, దాంతో పాటు ఫేక్ వీడియోస్, ఫేక్ ఐడీస్ నుంచి ప్రశ్నించిన ప్రజా ప్రతినిధుల మీద చూసుకుంటే కనుక వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద కూడా సోషల్ మీడియా వేదికగా దాడులు చేయటం. మహిళ ఎవరైతే ప్రజా ప్రతినిధులుగా ఉన్నారో అపోజిషన్ పార్టీల వాళ్ళ మీద అరే సోషల్ పాలసీ మేకింగ్ మీద ప్రశ్నించే హక్కు, జవాబుదారీతనం ప్రభుత్వానికి. ఎస్ వినల్ గారు మళ్ళీ వస్తాను, టైం అవుతుంది, డిస్కస్ చేద్దాం. ఎస్ కృష్ణకాంత్ గారు ఒక చిన్న వాయిస్ ఒకసారి బయట వినండి ప్లీజ్ సార్. ఒకసారి అంబటి రాంబాబు గారిది ఇంకొక బయట ఉంది, అది ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తాం. ఈ యుద్ధంలో ఎస్ ఈ సమాజంలో కృష్ణకాంత్ గారు ఈ యుద్ధంలో ఓకే కృష్ణకాంత్ గారు ఈ యుద్ధంలో, ఈ ఆధునిక సమాజంలో ఖచ్చితంగా రావణ్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. సో రాముడి మీద యుద్ధం చేస్తున్నాడట ఇప్పుడు అంబటి రాంబాబు గారు. మరి ఆయన ఉద్దేశం ఏందో నాకు తెలియదు కానీ, మరి ఈ రావణ లేకపోతే ఆ రావణుడో తెలియదు కానీ ఓవరాల్గా అయితే ఈ యుద్ధం అంటున్నారు. అలాగే ఈ ఆధునిక సమాజంలో గెలవాల్సింది రావణులే అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఏంటి సార్, ఎలా చూడొచ్చు అంటారు? సార్ ఇక్కడ అంబటి రాంబాబు గారు క్లియర్ గా చెప్పాకనే చెప్పారు, 2 విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే వైసీపీ పార్టీ క్లియర్ గా మేము హిందుత్వానికి, హిందూ మతానికి వ్యతిరేకం, వీఆర్ యాంటీ హిందూ పార్టీ. మీరు అదే ప్రసారం చేస్తున్నారు. మాట్లాడినప్పుడు